హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం క్రియేషన్స్. ప్రీవియస్ వీడియోలో మనం ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ మోడల్ క్వశ్చన్స్ చూసాం కదా. ఈ వీడియోలో వాటికి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లైస్, లీచెస్, కస్కుటా, టేప్ వామ్స్ ఆల్ ఆర్ పారాసైట్స్ హియర్. అవన్నీ పారాసైట్సే, బట్ కస్కుటా వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ప్లాంట్ పారాసైట్. రిమైనింగ్ ఆల్ ఆర్ యానిమల్ పారాసైట్స్. సో కస్కుటా is odd one here. Next, lungs, skin, gills and stomata, all these are respiratory organs, but లంగ్స్, స్కిన్ అండ్ గిల్స్ వచ్చేసరికి యానిమల్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్, స్టొమాటా వచ్చేసరికి ప్లాంట్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్, లీవ్స్లో ఉంటుంది. సో స్టొమాటా ఈజ్ ఆడ్ వన్ హియర్. నెక్స్ట్, ఆర్థ్రోపోడ్స్, ఎనలిడ్స్, ఎఖైనోడర్మ్స్ అండ్ సిఫాలోపోడ్ మొలస్కన్స్. ఇది సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించినవి. ఎనలిడ్స్, ఎఖైనోడర్మ్స్ అండ్ సిఫాలోపోడ్ మొలస్కన్స్లో మనకి క్లోజ్డ్ టైప్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ చూస్తాము. ఆర్థ్రోపోడ్స్లో మనం ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూస్తాం. బ్లడ్ వెజల్స్ ఉండవు, వాటిలో స్పేసెస్ నుంచి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆర్థ్రోపోడ్స్ ఆడ్ వన్ హియర్. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ లేటెక్స్. వీటిలో వచ్చేసరికి దీస్ త్రీ ఆర్ ప్రైమరీ మెటబోలైట్స్ ఇన్ ప్లాంట్స్. లేటెక్స్ ఈజ్ సెకండరీ మెటబోలైట్, వేస్ట్ అనమాట, ప్లాంట్ ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్. సో లేటెక్స్ ఆడ్ వన్. ఆక్సిన్స్, సైటోకైనిన్స్, అబ్సిసిక్ యాసిడ్ అండ్ జిబ్బలిన్స్, ఆల్ దీస్ ఆర్ ఫైటో హార్మోన్స్. అన్ని ఫైటో హార్మోన్సే. అయితే ఆక్సిన్స్, సైటోకైనిన్స్ అండ్ జిబ్బలిన్స్ ఆర్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్, ప్లాంట్స్లో గ్రోత్కి హెల్ప్ చేసే హార్మోన్స్. బట్ అబ్సిసిక్ యాసిడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్, అంటే గ్రోత్ని ఆపేసే హార్మోన్. సో దిస్ వన్ ఈజ్ ఆడ్ వన్ హియర్. నెక్స్ట్, యాంటీపోడల్స్, కోటిలిడన్స్, పోలార్ న్యూక్లియై అండ్ సినర్జిడ్స్. యాంటీపోడల్స్, పోలార్ న్యూక్లియై అండ్ సినర్జిడ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఫీమేల్ గామెటోఫైట్. ఫీమేల్ గామెటోఫైట్లో పార్ట్స్. కాటిలిడన్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఈ సీడ్ నుంచి వస్తాయి అనమాట, సీడ్లో ఉంటాయి కాటిలిడన్స్. ఇవన్నీ ఫీమేల్ గామెటోఫైట్ పార్ట్స్ అయితే ఇది సీడ్లో పార్ట్. సో దిస్ వన్ ఈజ్ ఆడ్ హియర్. నెక్స్ట్, థంబ్, పిన్నా, మామరీ గ్లాండ్స్ ఇన్ మేల్స్ అండ్ హెయిర్ ఆన్ స్కిన్. సో ఇవన్నీ కూడా మనకి వెస్టేజియల్ ఆర్గన్స్. బట్ థంబ్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఏ వెస్టేజియల్ ఆర్గన్, మనకి యూజ్ అవుతుంది. సో థంబ్ ఆడ్ వన్. ఎయిర్, సన్లైట్, ప్లాంట్స్ అండ్ వాటర్. ఇందులో ప్లాంట్స్ ఆడ్ వన్. ఎందుకు అంటే ఎయిర్, సన్లైట్, వాటర్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, అంటే ప్రాణం లేనివి. ప్లాంట్స్ వచ్చేసరికి బయోటిక్ ఫ్యాక్టర్. నెక్స్ట్, రెడ్యూస్, రికవర్, రీసైకిల్ అండ్ రెన్యూ. మనకి 4 R's ఉన్నాయి కదా. ఈ 4 R'sలో రెడ్యూస్, రికవర్, రీసైకిల్, రీయూజ్ ఉండాలి, బట్ రెన్యూ ఉంది కదా. సో దిస్ వన్ ఈజ్ ఆడ్ హియర్. నెక్స్ట్, నయాసిన్, బయోటిన్, టోకోఫెరాల్ అండ్ ఫోలిక్ యాసిడ్. ఇవన్నీ కూడా వైటమిన్సే. అయితే నయాసిన్, బయోటిన్ అండ్ ఫోలిక్ యాసిడ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. టోకోఫెరాల్ ఈజ్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో అది ఆడ్ వన్. నెక్స్ట్, ఫ్లేమ్ సెల్స్, సూడోసిలో, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అండ్ నెఫ్రీడియా. ఈ 3 వచ్చేసి మనకి ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్. సూడోసిలోమ్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్క్రీషన్, ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది మనకిది కదా. ప్లాటీ హెల్మెంథస్లో ఇవన్నీ ఎక్స్క్రీషన్కి యూజ్ అయితే ఇది ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ ఆడ్ హియర్. Axon, dendrites, cyton and coleoptile. ఈజీనే కదా. దీస్ 3 ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎ నర్వ్ సెల్. అండ్ కోలియోప్టైల్ వచ్చేసరికి దిస్ ఈస్ ద టిప్ పోర్షన్ ఆఫ్ ఏ సీడ్లింగ్. మొలకెత్తిన ఒక ప్లాంట్లో ఉండే టిప్ పోర్షన్ని కోలియోప్టైల్ అంటాం. నర్వ్ సెల్లో పార్ట్ కాదు ఇది. సో దిస్ వన్ ఈజ్ ఆడ్ హియర్. ఎడినైన్, థైమిన్, గ్వానైన్ అండ్ సైటోసిన్. థైమిన్ స్పెల్లింగ్ రాంగ్, సారీ, థైమిన్. సో ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్ వచ్చేసరికి నైట్రోజన్ బేసెస్ ఆఫ్ డిఎన్ఏలో నైట్రోజన్ బేసెస్. థైమిన్ అనేది దిస్ ఇస్ ఎ వైటమిన్. సో ఇది ఆడ్ హియర్. నెక్స్ట్, బైల్, యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ అమోనియా. ఈ 3 వచ్చేసరికి మనకి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్సే, కానీ నైట్రోజన్ అనే కాంపౌండ్తో ఉన్న వేస్ట్ మెటీరియల్స్. బట్ బైల్ వచ్చేసరికి అది నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ కాదు. సో బైల్ ఈజ్ ఆడ్ వన్ హియర్. నెక్స్ట్, కాపర్టీ, లూప్, వాసెక్టమీ, ట్యూబెక్టమీ. కాపర్టీ, లూప్, ట్యూబెక్టమీ వచ్చేసరికి దీస్ ఆర్ ద కాంట్రసెప్టివ్ అండ్ సర్జికల్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్. కాపర్టీ, లూప్ వచ్చేసరికి కాంట్రసెప్టివ్ మెథడ్, ట్యూబెక్టమీ ఏమో సర్జికల్ బర్త్ కంట్రోల్ మెథడ్. ఈ 3 కూడా పిల్లలు పుట్టకుండా ఫీమేల్స్లో చేసే ప్రాసెసెస్. బట్ వాసెక్టమీ వచ్చేసరికి దిస్ ఇస్ ఏ బర్త్ కంట్రోల్ మెథడ్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్లోది కదా. సో దిస్ ఈజ్ ఆడ్ వన్ హియర్. నెక్స్ట్, inferior vena cava,
pulmonary vein, pulmonary artery and superior vena cava. Inferior vena cava, pulmonary artery, superior vena cava carries a deoxygenated blood. Deoxygenated blood ని క్యారీ చేస్తాయి ఇవన్నీ. బట్ పల్మనరీ వెయిన్ వచ్చేసరికి ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్ కదా. సో దిస్ ఈజ్ ఆడ్ వన్ హియర్. నెక్స్ట్ హార్మోన్స్, ఎంజైమ్స్, స్వెట్, యూరిన్. సో హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ స్వెట్ వచ్చేసరికి దీస్ ఆర్ సెక్రెటరీ ప్రొడక్ట్స్. అంటే ఏవైనా గ్లాండ్స్ నుంచి తయారయ్యే సబ్స్టెన్స్, అంటే సెక్రేషన్ వల్ల వచ్చేవన్నమాట. బట్ యూరిన్ వచ్చేసరికి ఎక్స్క్రేషన్లో వచ్చేది. దీస్ ఆర్ సెక్రెటరీ ప్రొడక్ట్స్. దిస్ ఈజ్ an excretory product. So urine is odd one here. Marasmus, beriberi, glossitis, rickets. So ఈ 3 వచ్చేసరికి మనకి వైటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. మెరాస్మస్ వచ్చి క్యాలరీ డెఫిషియన్సీ డిసీజ్, క్యాలరీ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ అనమాట. సో దిస్ ఇస్ ఆడ్ వన్ హియర్. నెక్స్ట్ కిడ్నీ, యూటిరస్, యూరిటర్, యూరినరీ బ్లాడర్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు యూరిటర్కి యూటిరస్కి. యూరిటర్ అంటే దిస్ ఇస్ ఎ లాంగ్ ట్యూబ్ ఎరైజింగ్ ఫ్రమ్ కిడ్నీ. కిడ్నీ నుంచి ఎరైజ్ అయ్యే లాంగ్ ట్యూబ్ని యూరిటర్ అంటాము. యూటిరస్ అంటే గర్భసంచి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇందులో ఆడ్ వన్ ఏది అంటే ఆబ్వియస్లీ యూటిరస్. దీస్ 3 ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, బట్ యూటిరస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఆడ్ వన్. నెక్స్ట్ కోల్, వాటర్, సాయిల్ అండ్ ఎయిర్. కోల్ ఆడ్ వన్. వాటర్, సాయిల్, ఎయిర్ వచ్చేసి దీస్ ఆర్ రెన్యూవబుల్ రిసోర్సెస్, అంటే మళ్ళీ తయారవుతూ ఉంటాయి. బట్ కోల్ వచ్చేసరికి నాన్ రెన్యూవబుల్ రిసోర్స్, చాలా టైం తీసుకుంటుంది తయారవ్వడానికి. కోల్ రెన్యూవబుల్ రిసోర్సెస్, ఇది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. థైరాక్సిన్, అడ్రినలైన్, ఆక్సిన్, టెస్టోస్టిరాన్. Thyroxine, adrenaline, testosterone are hormones present in human beings. Auxin is a plant hormone. ఇది phytohormone, ప్లాంట్స్లో ఉండే హార్మోన్. రిమైనింగ్ వచ్చేసరికి హ్యూమన్ బీయింగ్స్లో ఉండే హార్మోన్. సో ఇది ఆడ్ వన్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ పైరిథ్రాయిడ్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఫుడ్ మెటీరియల్స్లా. పైరిథ్రాయిడ్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్స్ విచ్ కిల్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ని చంపే వాటిని పైరిథ్రాయిడ్స్ అని పిలుస్తాం అనమాట. సో ఇది ఆడ్ వన్ ఇక్కడ. నెక్స్ట్ ప్రోస్టేట్ గ్లాండ్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఎపిడిడిమిస్ అండ్ వాస్ డిఫరెన్షియా. Prostate gland, epidermis, vas differentia are the parts of male reproductive system. Fallopian tubes వచ్చేసరికి it is a part of female reproductive system. So ఇది odd one. Layers, stolons, bulbs and tubers. సో ఇవన్నీ కూడా వెజిటేటివ్ ప్రోపగేషన్లో మెథడ్స్ అనమాట. స్టోలాన్స్, బల్బ్స్, ట్యూబర్స్ వచ్చేసరికి న్యాచురల్ వెజిటేటివ్ ప్రోపగేషన్లో ఇవి వస్తాయి. లేయర్స్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రోపగేషన్, మనం చేయాలి లేయరింగ్ చేస్తాం కదా జాస్మిన్ ప్లాంట్కి. సో ఇవన్నీ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా తయారయ్యేవైతే ఇది మనం ఆర్టిఫిషియల్గా చేస్తాం. దిస్ వన్ ఈజ్ అవుట్ హియర్. కోల్, పెట్రోలియం, కిరోసిన్, జెట్రోపా. సో ఈ 3 వచ్చేసరికి దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎర్త్స్ క్రస్ట్ యాజ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఎర్త్స్ క్రస్ట్లో నుంచి మనకి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్లో వస్తాయి ఇవి. జెట్రోపా వచ్చేసరికి ప్లాంట్ కదా, సో ఇట్ ఈస్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్. ఓకే. నెక్స్ట్ లింఫ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్, బ్లడ్ క్యాపిలరీస్. ఆర్టరీస్, వెయిన్స్, బ్లడ్ క్యాపిలరీస్ బ్లడ్ని క్యారీ చేస్తే లింఫ్ వెజల్స్ ఏం చేస్తాయి, లింఫ్ని క్యారీ చేస్తాయి. సో అది ఆడ్ వన్. నెక్స్ట్ వన్ కార్టెక్స్, క్యాలిసస్, గ్లోమెరులస్, మెడుల్లా. సో ఈ 3 పార్ట్స్ వచ్చేసి దీస్ ఆర్ ద డైరెక్ట్ పార్ట్స్ ఆఫ్ కిడ్నీ. గ్లోమెరులస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్. అఫ్ కోర్స్ నెఫ్రాన్ కూడా కిడ్నీలోనే ఉంటుంది, బట్ ఇవన్నీ డైరెక్ట్గా కిడ్నీలో పార్ట్స్. గ్లోమెరులస్ వచ్చేసరికి మనకి నెఫ్రాన్లో పార్ట్. సో ఇది ఆడ్ వన్. సన్లైట్, క్లోరోఫిల్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ద రా మెటీరియల్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. అందులో సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. క్లోరోఫిల్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్, బయట నుంచి కాదు, ప్లాంట్ లోపలే ఉంటుంది. సో ఇది ఆడ్ వన్. నాస్ట్రిల్స్, నేసల్ క్యావిటీ, ఈసోఫేగస్ అండ్ ఫానిక్స్. నాస్ట్రిల్స్, నేసల్ క్యావిటీ, ఫానిక్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అ రెస్పిరేటరీ ట్రాక్ట్, బట్ ఈసోఫేగస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ పార్ట్ విచ్ బిలాంగ్స్ టు డైజెస్టివ్ ట్రాక్ట్, alimentary కెనాల్కి సంబంధించింది. ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించింది. సో దిస్ వన్ ఈస్ ఆడ్ హియర్. ఫాలోపియన్ ట్యూబ్, యూటిరస్, పెనిస్ అండ్ వెజైనా. Fallopian tube, uterus, vagina are the parts of female reproductive system, while penis is a part of male reproductive system. Okay, ఇవి ఆన్సర్స్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ మోడల్ క్వశ్చన్స్కి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్ కదా, 30 క్వశ్చన్స్కి మీకు 15 మార్క్స్ రావాలి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు.
నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.